అదే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమా, చిరంజీవి సినిమా ట్రైలర్ చూసి అందరూ ఇలా చేస్తారు కాబట్టి, ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి, ట్రోలింగ్ కూడా మంచికే. ట్రోలింగ్ కూడా పబ్లిసిటీ కోసమే. ఆ వెనక కూడా చూడు, అదంతా పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ కోసం చచ్చిపోతారు, చంపుతారు, సిగ్గు శరం లజ్జ వదిలేస్తారు. నాలాగా వాళ్ళకి సిగ్గు లేదు, పబ్లిసిటీ చేసి వాడికి సిగ్గు లేదు. సరే అయింది, ఏదో అయింది. దయచేసి ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ట్రోలింగ్ చేయండి, నన్ను చేయండి. మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే నన్ను ట్రోలింగ్ చేయండి, చేయరు మీరు. ఎందుకంటే మీకు భయం, నేను కొడతాను చంపుతాననే భయం మీకు. మీరు మగవాళ్ళు అయితే ఇన్ని ఛానల్ ఉన్నాయి, నన్ను ట్రోలింగ్ చేయండి చూద్దాం. సరే, మనశంకర్ వరప్రసాద్ సినిమాలో చిరంజీవి గారు డాన్స్ వేశారు, ఫైట్లు చేశారు. 70 సంవత్సరాల వయసు పైపడ్డా కూడా 20 సంవత్సరాల పిల్లోడ్లాగే 20 సంవత్సరాల పిల్లోడ్లాగే డాన్సులు చేసాడు, ఫైట్లు చేసాడు, జిమ్నాస్టిక్లు చేసాడు, రొమాన్స్ చేసాడు, కామెడీ చేసాడు. ఓరే నాయన, చిరంజీవి చెయ్యింది ఏముందరా స్వామి ఆ రోజుల్లో. కాబట్టి 50 సంవత్సరాలుగా ఆయన స్టార్ హీరోగానే కొనసాగుతున్నాడు. కాబట్టి ఆ సినిమా కూడా బాగా ఆడాలి, రాజాసాబ్ కూడా బాగా ఆడాలి. అదేమో సినిమా, ఇంకా అదేం సినిమా అది 14వ తేదీ 15వ తేదీ వస్తుంది అది భక్త మహాశివులకు విజ్ఞప్తి. ఆ సినిమా కూడా బాగా ఆడాల. హిట్లు లేవు రవితేజ గారికి, ఏ సినిమా బాగా ఆడాల. ధమాకా సినిమా తప్ప వేరే సినిమా ఏం ఆడలే. ఇంకా మీ బాధలు నాకు అర్థమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా హిట్ అవ్వాలంటే అంతా ఆయన చేతుల్లోనే ఉంది. బాగా తీయాల్సిందే, వేరే ఆప్షన్ ఇంకా లేదు. అంతేగాని ఆ సినిమాలో నన్ను పెట్టి హీరోగా చేయరు కదా. కాబట్టి రవితేజ సినిమా అయినా, చిరంజీవి సినిమా అయినా, ప్రభాస్ సినిమా అయినా, శర్వానంద్ సినిమా అయినా, మహేష్ బాబు అయినా, ఎన్టీఆర్ అయినా, ఎవరైనా సరే సినిమాలు బాగా ఆడాలంటే సినిమాలు బాగా చేయాలి. పైగా సంక్రాంతికి ఎటపడితే అట్ట సినిమా చేసి థియేటర్లో వదిలితే ఆ సినిమాకి డబ్బులు వస్తాయి అనుకుంటే మీ భ్రమది. సంక్రాంతికి బాగుంటే తప్ప బాగా లేకపోతే ఆ సినిమా డబ్బులు రావు. మాటకు వస్తే ఐబొమ్మ వల్ల పోయింది, నాలాంటి ఓడి వల్ల పోయింది అనుకోవడం మీ భ్రమ, మూర్ఖత్వం. దయచేసి సినిమాలు బాగా తీయండి, అది తప్ప మీకు వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా లేదంతే. అనగనగా ఒక రోజు, అదేనా రాజా. కాబట్టి నవీన్ పోలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు అంట. ఆ సినిమా కూడా బాగాల, దానికి ఒక 10,000 కోట్లు రావాలా. అవును, ఆ సినిమాకి కూడా ఒక 1,00,000 కోట్లు రావాలా. ఇప్పుడు ఏమి బాగా ఆడితే వస్తాయా? నన్నే చేయమంట దానికి. లేదా నువ్వు నన్ను పెట్టి ఆ సినిమాలు తీ, హీరోగా తీ, నన్ను తీ పెట్టి ఒక 50 కోట్లు 100 కోట్లు నన్ను సినిమా హీరోగా తీ, చేసి చూపిస్తా. అందరికీ నా సపోర్ట్. నేను ప్రతి సినిమాకి చొక్కా ఇప్పుకుంటా, అది నా వీక్నెస్. దయచేసి నన్ను అందరూ క్షమించండి. సినిమా చూస్తే నాకు ఏంటంటే, నాకు ఒక జబ్బు ఉండేది అంటే నా వల్ల కదా, నాకు ఆనందం అన్నమాట. నాకు అంటే బట్టలు నేను చింపేసుకుంటా, నేను థియేటర్ కాడ నాకు ఒక ఆనందం. సినిమా చూస్తే నాకు ఒక జబ్బు, అది అందరూ క్షమించండి. అంతేగాని నేనేదో ఫేమస్ అవ్వాలని అలా చేసుకుంటే నన్ను పెట్టి ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమా హీరోగా తీసేస్తారన్నారు. రాంగ్, అబద్ధం. మీరెవరన్నా వచ్చి నాలాగా మీరు ట్రై చేసినా కూడా, చింపుకున్నా అరిచినా కూడా మిమ్మల్ని హీరోయిన్లుగా పెట్టి తీరు ఎవరు మీరు చూడండి కావాలంటే. అది మీ వల్ల కాదు, నా వల్ల కాదు. అలానే మీరేదో బాధపడి ఏడ్చి అలిగి ప్రతి సినిమా హీరో బట్టలు చింపేసుకున్నాడు, ఫేమస్ అవుతాడు అని ఏడవపాకండి, చావకండి. నేనేం మీ ఆస్తులు మీ సొమ్ము పీక్కోలేదా. ప్రతి సినిమా బాగా థియేటర్ లో చూడండి, వెళ్ళిపోతున్నారు చూడండి. అన్ని మీడియా ఛానల్ వెళ్ళిపోయారు, పోయారు. 10 రూపాయలు చెయ్యి అంటే 100 రూపాయలు.